బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోక్సో కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ ను బండి సంజయ్ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు మాత్రం బండి భగీరథ్ ను అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామని చెబుతున్నారు. భగీరథ్ లొంగుబాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం అప్పగించానని బండి సంజయ్ తెలిపారు. చట్టం ముందు తన బిడ్డైనా సామాన్యుడైనా సమానమేనన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, సో లక్ష్మీదుర్గ మొత్తం మీద ఫోక్స్ కేసులో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి హైడ్రామాకు ఎటకెలకు తెరబడింది. బండి భగీరథ్ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణ మీద సో గత కొన్ని రోజులుగా బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు, ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సో ఆయన ఎట్టకేలకు ఇవాళ పోలీసులు ఆయనని అప్ప జంక్షన్ దగ్గర అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు బండి సంజయ్ తనకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, సత్యమేవ జయతే అంటూ ఆయన తన కొడుకుని పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ చెప్పారు. సో మొత్తం మీద పోలీసులు అరెస్ట్ చేశారా లేదా బండి సంజయ్ తన కుమారుని పోలీసులకు అప్పగించారా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి ఈ కేసు అనేటువంటిది ఒకంత ఫుల్ స్టాప్ పడ్డట్టుగానే మనకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం నిన్న రాత్రి హైకోర్టులో అర్ధరాత్రి వరకు కూడా రాత్రి 12 గంటల వరకు కూడా సుదీర్ఘమైనటువంటి వాదన జరిగాయి. సో ప్రధానంగా ఇటు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు మైనరా కాదా అని తేల్చేటువంటి అంశం మీద గత 2 రోజులుగా ఒక సుదీర్ఘమైనటువంటి హైడ్రామా జరిగింది. ఎట్టకేలకు పోలీసులు ఆ బాలికకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ను విచారణ చేసిన తర్వాత ఆమె మైనరే అని చెప్పని తేల్చి హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. సో తర్వాత నిన్న రాత్రి న్యాయమూర్తి కూడా బండి భగీరథ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పింది. మరోవైపు అరెస్టు నుంచి మినహాయింపు కోసం ఆయన అభ్యర్థించినప్పటికీ కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. సో పూర్తిగా ఇక బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో మనం చూసాం కొన్ని రోజులుగా, అంటే ఇటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని బండి భగీరథ్ ను కాపాడుతున్నారనేటువంటి విమర్శల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా కఠినంగా మాట్లాడారు. సో బండి సంజయ్ తన కొడుకుని ఒక కీలక పదవిలో ఉన్నారు కాబట్టి, బాధ్యత గల ఒక పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనే తన కొడుకుని తీసుకొచ్చి పోలీసుల ముందు అప్పజెప్పాలని చెప్పారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు బండి సంజయ్ కుమారుడు విషయంలో జరుగుతున్నటువంటి ఈ ఆలస్యం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఎట్టకేలకు బండి భగీరథే పోలీసుల ముందర లొంగిపోవడం అనేటువంటిది ఒకంత ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఆ బండి భగీరథ్ ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. సో ఆయనని అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఎందుకంటే కేసు ఇక్కడే బుక్ అయింది కాబట్టి ఇది మదర్ పోలీస్ స్టేషన్ అంటారు. సో ఇక్కడ ఆ ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా చేసిన తర్వాత ఆయనని మేడ్చల్ కోర్టుకు తీసుకొస్తారు. మేడ్చల్ న్యాయమూర్తి ముందు ఆయన హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు. సో సోమవారం రోజున సో ఈ కేసుకు సంబంధించి మళ్ళీ విచారణ కూడా రానున్నటువంటి నేపథ్యంలో సో మొత్తం మీద బండి భగీరథ్ అరెస్ట్ కావడం అనేటువంటిది లేదా లొంగుబాటు జరగడం అనేటువంటిది ఈ కేసులో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఈ పోక్సో కేసుకు సంబంధించి చాలా కఠినమైనటువంటి కేసుగానే చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా సెక్షన్స్ నుంచి కూడా చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి సో ఎక్కడ కూడా ఇటు నిందితులుగా నిందలు పడ్డటువంటి వ్యక్తులకి మినహాయింపులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇవాళ మనం చూసే ఉదయం కూడా మేడ్చల్ న్యాయమూర్తి ముందర దాదాపు ఒక 5 గంటల పాటు ఎవరైతే బాలిక ఉన్నారు, విక్టిమ్ మైనర్ బాలిక ఉన్నారో సో మైనర్ బాలిక కూడా న్యాయమూర్తి ముందర హాజరై తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఆమె పూర్తిగా న్యాయమూర్తికి వివరించారు. సో మొత్తం మీద ఇప్పుడు ఆ జ్యుడిషియల్ రిమాండ్ కు తనను తరలించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇంకో భవిష్యత్తులో ఇక న్యాయస్థానాల్లో ఈ కేసు అనేటువంటిది ఎలా ముందుకు సాగుతోంది, సో విచారణ ఎట్లా సాగుతుంది అనేటువంటిది ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ నవీన్.